వెల్కమ్ టు మై ఛానల్. ఇది కిందటి వీడియో కంటిన్యూషనే పెడుతున్నాను. ఇంకా వినాయక చవితి దీంతో లాస్ట్ వీడియో అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి కొంచెం కాంపిటీషన్లా పెట్టామన్నమాట. వినాయకుడి యొక్క ఫేసెస్ అన్నీ కూడా తీసి జెరాక్స్లు దాన్ని అయితే కనుక పెయింటింగ్ వేయడం కోసం అని చెప్పేసి ఇచ్చాం వాళ్ళకి కూడా కొంచెం తోచిపాటు అవుతుంది. అలాగే ఏవో ఒక చిన్న చిన్న గేమ్స్ అనేవి పెట్టాలి కదా, వినాయక చవితి అనగానే వాళ్ళకి ఆ ఫన్తోనే ఎంజాయ్ చేస్తారు కదా. సో అలాగైతే వాళ్ళకి గేమ్స్ అనేవి పెట్టామన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకైతే ఇదైతే సూదిలో దారం. మీరు ఎప్పుడైనా గేమ్ చూసారా? ఆడపిల్లలు అంటే కొంచెం ఈజీగా ఎక్కించేస్తారు, బాయ్స్ ఎక్కించడం అనేది కష్టం కదా. సో వీళ్ళందరికీ అయితే ఈ గేమ్ అయితే కండక్ట్ చేసాం అనమాట. ఇందులో కూడా ఏంటంటే నడుస్తూ ఎక్కించాలి, అదే మెయిన్ సస్పెన్స్ అనమాట. నడుస్తూ ఇందులో సూదిలో దారం ఎవరైతే ఫస్ట్ ఎక్కిస్తారో వాళ్ళు. కానీ అబ్బాయిలు కూడా చాలా గ్రేట్ అండి, చాలా బాగా ఎక్కించేశారు అనమాట. ఎక్కించి ఇంకా స్పీడ్గా మళ్ళీ ఆ కార్ వరకు రన్ చేశారు. ఇంకా అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మన్నాడైతే ఇంకా సండే రోజు కూడా నిమజ్జనం అది కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్ డే కదా, కొంచెం ఎక్కువసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి పిల్లల్ని అయితే ఇలాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేయమన్నాం అనమాట. ఇంక వీళ్ళైతే ఇక్కడ డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకా లేడీస్ కూడా మ్యూజికల్ చైర్ అవన్నీ కూడా ఆడారనమాట కొంచెం. ఎందుకంటే ఇంక మన్నాడు నిమజ్జనం. ఇంకా నిమజ్జనం అయిపోతే మళ్ళీ ఇయర్ వరకు మనకి సరదా అనేది రాదు కదా. ఏదైనా వినాయక చవితి అంటేనే ఆ పాజిటివ్ వైబ్ కానీ ఇంకా ఆ జోష్ కానీ పిల్లల్లో కూడా ఉంటుంది ఎక్కువగాను. మిగిలిన ఫెస్టివల్స్ ఎంజాయ్ చేసినా చేయకపోయినా చిన్నపిల్లలకి మెయిన్గా వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అవుతున్నది అనమాట ఒక పక్క నుంచేను. సో ఇంక ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుండగానే ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యూజికల్ చైర్ అనేది పెట్టాము. ఇది ఇంకా లాస్ట్ రౌండ్ అనమాట. ఇంకా మొత్తం ఫుటేజ్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. సో ఇంక ఇక్కడైతే మా అమ్మాయి అలాగే ఇంకొక ఇద్దరు పెద్దవాళ్ళే పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇంకా లాస్ట్ రౌండ్ వరకు వచ్చారనమాట. సో చాలా కాన్సన్ట్రేషన్గా ఇంకా మ్యూజికల్ చైర్ అయితే ఆడుతున్నారు వీళ్ళు. ఇంకా ఇది వచ్చేసి లెమన్ అండ్ స్పూన్ అనమాట. స్కూల్లో మనం ఇదివరకు ఆడే ఉంటాం కదా. సో ఈ గేమ్ అనేది ఎప్పుడు కూడా మంచి ఎంజాయ్మెంట్ని అయితే ఇస్తుంది. సో ఇంక ఈ గేమ్ కూడా ఇందులో పెట్టామన్నమాట. ఇంకా అలాగే ఇక్కడైతే వినాయకుడి నిమజ్జనం రోజు మార్నింగ్ అయితే పూజ అనేది చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత భోజనాలు అవన్నీ అయ్యాక నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది. ఈలోపుకి మా వాళ్ళందరూ ఉట్టు కొట్టడం కోసం అని చెప్పి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇలాగైతే పిల్లలందరి చేత ఉట్టు అనేది కుట్టించిన తర్వాత ఇంకా వినాయకుడి బండికి మొత్తము దిష్టి అదంతా కూడా తీసేసి స్టార్ట్ చేసాము. కానీ అక్కడ వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం మొదలైంది. సో మొబైల్స్ అవన్నీ కూడా తడిసిపోతాయి కదా అని చెప్పి ఇంక లోపల పెట్టేసి అందరం కూడా నిమజ్జనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ అలాగే వెళ్తూ ఉంటాము. సో ఇక్కడైతే మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ మొత్తం తడిసిపోయారు అనమాట పిల్లలందరూ కూడా. మళ్ళీ వాళ్ళకి డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసేసి ఇంకప్పుడు తీసుకుని వెళ్ళి మళ్ళీ నిమజ్జనానికి అయితే వెళ్ళాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేక్ కేర్, బాయ్.